మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. క్యాంపెయిన్ చివరి రోజు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర నేతలంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. కార్నర్ మీటింగ్లు, బైక్ ర్యాలీలు, డోర్ టు డోర్తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఆదేశించింది ఎస్సీసీ. ఈ టైంలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు, లీడర్లు టౌన్లను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఒకవైపు ఆఫీసర్లు పోలింగ్కు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఓట్ల కోసం నోట్లు పంచే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఆఫీసర్లకు చిక్కకుండా అభ్యర్థులు తమ బంధువులతో యూపీఐ చేస్తున్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం సాయంత్రం 5 నుంచి ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసేంత వరకు డెడ్ లైన్ అమల్లో ఉంటుందని తెలిపింది. డ్రైడే అమల్లో ఉంటుందని తెలిపింది. ఇక ఎక్కడైనా మద్యం పంపిణీ చేసినా, బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరిపినా సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.